ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే హుండై నుంచి లాంచ్ అయిన అల్కజార్ ఫేస్ లిఫ్ట్ 2024 రివ్యూ అండ్ అలానే ఆ లాంచ్ ఈవెంట్ని మనమే చూడబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన వైజాగ్ పిఎంపాలెం మ్యాంగో హుండై షోరూంలో హుండై అల్కజార్ అయితే లాంచ్ అయింది. సో ఈ లాంచ్ ఈవెంట్కి మనల్ని అయితే ఇన్వైట్ చేశారు. మనం వెళ్ళి ఆ లాంచ్ ఈవెంట్ని అలానే ఆ కార్ రివ్యూని మీ ముందు తీసుకొచ్చాను. సో వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఈ కార్లో ఉండే ఫీచర్స్ అండ్ కార్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. కార్ని అన్వీల్ చేయడానికి మొత్తం రెడీ చేశారు. అలానే చీఫ్ గెస్ట్ కూడా వచ్చారు. కార్ని అన్వీల్ చేయడమే ఉంది. ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు కార్ ఎప్పుడు అన్బాక్స్ చేస్తారు అండ్ కార్ని ఎప్పుడు చూద్దాం అని చెప్పేసి. ఈ లాంచ్ ఈవెంట్ మాత్రం చాలా బాగా జరిగింది. లాంచ్ ఈవెంట్ తర్వాత వెహికల్ని నేనే తీసుకువెళ్ళి రివ్యూ కూడా చేశాను. ఆ రివ్యూ కూడా మీరు ఈ వీడియోలోనే చూడొచ్చు. చూస్తున్నారుగా, మీకు కార్ ఆ కవర్లోంచి ఎంత బాగా కనబడుతుందంటే కవర్ లోపల ఇంకెంత బాగుంటుందో చూడాలి. కేక్ కూడా రెడీగా ఉంది. చీఫ్ గెస్ట్ ఎవరంటే మన డాక్టర్ వెన్నెల గంగారాం గారు. అందరూ సిద్ధంగా ఉన్నారు, ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని కార్ ఎప్పుడు లాంచ్ చేస్తే కార్ లోపల మొత్తం చూద్దామని చెప్పేసి. ఈలోపు కుమార్ రాజా గారు వచ్చి లాంచ్ ఈవెంట్ని స్టార్ట్ చేశారు. ఈవెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చీఫ్ గెస్ట్ గారిని పిలిచి కార్ని అయితే లాంచ్ చేయమన్నారు. లాంచ్ చేసిన తర్వాత మీరు కార్ని అయితే చూడొచ్చు. సో కొన్ని విషయాలు హుండై కార్ గురించి అండ్ అలాగే హుండై అల్కజార్ గురించి చెప్పిన తర్వాత కార్ని అయితే అన్వీల్ చేశారు. సో ఇప్పుడు చీఫ్ గెస్ట్ గారు కార్ని అయితే అన్వీల్ చేయబోతున్నారు. డాక్టర్ గంగారాం గారు ఇప్పుడు కార్ని అన్వీల్ చేయబోతున్నారు. సో కార్ని చూద్దామా? కార్ అయితే అన్వీల్ అయింది. చూసారుగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఈ కార్ని మనం డ్రైవ్ చేస్తాం అండ్ కార్ మొత్తం చూస్తాం. కార్ పర్ఫార్మెన్స్, కార్ ఫ్యూచర్స్ అన్నీ మనమే తెలుసుకుంటాం. అండ్ ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది. కేక్ కటింగ్ అయిన తర్వాత మనం వెహికల్ని చూడొచ్చు. అలానే మనమైతే వెహికల్ని బయట తీసుకెళ్ళి రివ్యూ చేద్దాం. సో ఇప్పుడు కేక్ కటింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ ఆటోమేటిక్ హై ఎండ్ వర్షన్. నేను తీసుకెళ్ళింది అంటే రివ్యూ చేయడానికి నేను తీసుకెళ్ళిన వెహికల్ అయితే డీజిల్లో హై ఎండ్ వర్షన్. డీజిల్లో హై ఎండ్ వర్షన్కి సన్ రూఫ్ అయితే ఉండదు. పెట్రోల్లో హై ఎండ్కి అండ్ కొన్ని వర్షన్స్కి సన్ రూఫ్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారుగా, పైన మీకు సన్ రూఫ్ అయితే కనబడుతుంది. చివరిలో మీకు సన్ రూఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి పానోరమిక్ సన్ రూఫ్ మొత్తం వస్తుంది. పైనంతా గ్లాసే ఉంటుంది. చూడడానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ అందులో సగం అయితే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనమైతే ఈ వెహికల్ని రివ్యూ చేయడానికి వెళ్దామా మరి? సో ఫైనల్గా మనమైతే వెహికల్ని రివ్యూ చేయడానికి వస్తాం. సో మన వెనకాతలో ఉన్నదే హుండై అల్కజార్ 2024. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వెహికల్ అయితే చూడడానికి మాత్రం బల్కీ లుక్తో చాలా చాలా బాగుంది. నేను కూడా అదే విషయాన్ని మీకు చెప్తున్నాను. అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ నుంచి చూస్తే మనకి సేమ్ క్రిటాలోనే ఉంటుంది, కానీ సైడ్ నుంచి చూస్తేనే దీని అసలు లుక్ కనబడుతుంది. సూపర్ ఉంది. ఫ్రంట్ నుంచి మనం చూసుకున్నట్లయితే హెచ్ షేప్ డిఆర్ఎల్స్ ఇచ్చారు, అలానే కనెక్టింగ్ డిఆర్ఎల్ ఇచ్చారు. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి సూపర్ కదా. ఇంకా అలానే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. చూడడానికి చాలా చాలా బాగున్నాయి. లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ అల్కజార్లో ఉండే బెస్ట్ సేఫ్టీ ఫీచర్ ఏంటంటే బేసిక్ వర్షన్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. అలానే ఫ్రేమ్ కూడా మనకి హై టెన్సైల్ స్టీల్తో తయారు చేసింది. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అలాయ్ వీల్స్ కూడా మనకి హై ఎండ్లో వచ్చేవి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. చూడడానికి డిఫరెంట్ లుక్తో ఉంది.
మీరు చివరిలో వెహికల్ వెళ్తున్నప్పుడు ఎలా కనిపిస్తుందో మీరు చూస్తారుగా, అప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ సైడ్ నుంచి చూస్తే మనకి ఇలా అయితే ఉంటుంది వెహికల్ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే. అండ్ రియర్లో మనం చూసుకుంటే టెయిల్ ల్యాంప్స్ కూడా చేంజ్ అయ్యాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను బ్రేక్ ప్రెస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. క్రిటా కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి సిగ్నల్స్ అయితే ఇలా వెలుగుతున్నాయి. బ్రేక్ ప్రెస్ చేస్తే రెడ్ కలర్ అండ్ అలా వస్తుంది. సూపర్ కదా, చాలా చాలా బాగుంది లుక్ అయితే. అండ్ ఇది వచ్చేసి 7 సీటర్. మనం ఇప్పుడు చూసేది హుండై అల్కజర్ సిగ్నేచర్ మోడల్. ఇది డీజిల్లోనే హై ఎండ్ మోడల్ అనమాట. సైలెన్సర్ చూసుకున్నట్లయితే డ్యూయల్ సైలెంసర్ వచ్చింది. చూసారు కదా, 2 సైలెన్సర్లు బయటకు వచ్చినాయి. బ్యాక్ సైడ్ కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్ గురించి చెప్పే కదా, బ్యాక్ సైడ్ మనకి చాలా బాగా కనిపిస్తుంది అయితే. అండ్ ఆ కింద మనకి రియర్ ల్యాంప్ అయితే ఉంటుంది. రివర్స్ గేర్ వేస్తే మనకి లైట్ వెలిగి వెనకాతో చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఆటో గేర్ అని ఉంది. సో ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ ఆటోమేటిక్. ఇంకా మనకి చెప్పే కదా, ఇది వచ్చేసి హుండై అల్కజర్ సిగ్నేచర్ మోడల్ డీజిల్ వేరియంట్. చూస్తున్నారుగా ఎలా ఉందో వెహికల్ అయితే. ఇంకా మనం ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది లుక్ అయితే. ఆ లుక్ని కూడా నేనైతే మీకు చూపిస్తాను. సైడ్ లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ అయితే మాత్రం సూపర్ బస్సులా. ఫ్రంట్ లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ చూసామంటే మనకి ఒక బల్క్ లుక్తో ఒక సూపర్ కార్ చూసినట్టు అనిపిస్తుంది. చూసారుగా వెహికల్ ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు మనమైతే ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్లో ఒక బెస్ట్ ఫీచర్ ఏంటంటే మిడిల్ రో సీట్స్ ఉంటాయి కదా, మిడిల్ రో సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ రో సీట్స్ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకి విండో బటన్ ఉంది కదా, ఆ విండో బటన్ పక్కన అయితే ఇచ్చారు. ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆ సీట్ హోల్స్ ఉంటాయి. హోల్స్ నుంచి కూల్ ఎయిర్ అయితే వస్తుంది. దీన్నే వెంటిలేటెడ్ సీట్స్ అంటారు. ఈ వెంటిలేటెడ్ సీట్స్తో పాటు మనకి టై సపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ కిందన చిన్న నాబ్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే అది ముందుకి వెనక్కి వెళ్తుంది. మనం కూర్చున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా మనకి రియర్ ఏసీ వెంట్స్ ఇచ్చారు. అలానే ఆ పక్కన టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. చూసారుగా చూడడానికి ఎలా ఉందో. అండ్ లెదర్ సీట్స్ మొత్తం అంతా కూర్చుంటే చాలా సాఫ్ట్ ఫీల్ ఉంది. మీరు ఒక్కసారి షోరూమ్కి వెళ్ళి వెహికల్ చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ సీట్స్ కూడా ఎలక్ట్రానిక్ సీట్స్. ఈ సీట్స్ గురించి కూడా నేనైతే మీకు చెప్తాను. బెస్ట్ కంఫర్ట్ అయితే మాత్రం మిడిల్ రో సీట్స్లోనే ఉన్నాయి. అండ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ సీట్స్ ఉన్నాయి కదా, థర్డ్ కంపార్ట్మెంట్, వాళ్ళకి కూడా ఏసీ వెంట్ అయితే ఇచ్చారు. అక్కడ మనకి చూసుకున్నట్లయితే టైప్ సి పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి అంటే డ్రైవర్ సైడ్ ఏసీ ఆన్ చేసుకునేది ఆఫ్ చేసుకునే బటన్ అయితే ఉంది. అండ్ దానికి కూడా కిందన ఒక టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. వెనకాల అయితే ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి కావాలనుకుంటే ఈ బ్యాక్ సైడ్ సీట్స్ ఉన్నాయి కదా, ఇవి ఫోల్డ్ చేసుకోవచ్చు. అక్కడ ఒక వైర్ ఉంటుంది, లైక్ క్లాత్ లాంటిది ఉంటుంది. దాన్ని లాగి పుష్ చేస్తే సీట్స్ ముందుకు వెళ్తాయి. అలా పుష్ చేస్తే మనకి ఇంత స్పేస్ అయితే వస్తుంది. మనం ఏమైనా సామాన్లు తీసుకెళ్ళాలన్నా, లగేజ్ తీసుకెళ్ళాలన్నా చాలా బాగుంటుంది. అండ్ ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మనకి అక్కడ ఇవి ఓఆర్ఎమ్స్ వస్తాయి, ఎలక్ట్రానిక్ ఓఆర్ఎమ్స్ వస్తాయి. సో మనకి అక్కడ ఏంటంటే ఆ కంట్రోల్స్ ఉన్నాయి. అలానే విండో కంట్రోల్స్, లాక్ అన్లాక్ ఉంది. అండ్ అలాగే విండోస్ లాక్ అండ్ అన్లాక్ ఉంది. ఈ కార్కి స్టెప్నీ అయితే ఇవ్వలేదు, అంటే అడిషనల్ టైర్ ఇవ్వలేదు. ఆ అడిషనల్ టైర్కి బదులుగా పంచర్ కిట్ అయితే ఇచ్చారు. ఆ పంచర్ కిట్ ద్వారా ఎప్పుడైనా పంచర్ అయిందంటే టైర్, పంచర్ మనంగా వేసుకొని మనమైతే దగ్గరలోని పంచర్ షాప్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే కిట్. ఈ కిట్లోని అక్కడ ఎలా యూజ్ చేయాలని ఉంటుంది. అది యూజ్ చేసి పంచర్ చేసుకొని 40 to 80 స్పీడ్లో అయితే వెళ్ళి మనం పంచర్ చేయించుకోవచ్చు. అండ్ ఇంకా మనకి చెప్పాలనుకుంటే బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇలా ఉంది కంపార్ట్మెంట్. మనకి బోస్ యాంప్లిఫైర్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి జాకీ పార్ట్ అనమాట. ఆ పక్కన మనకి ఆ పంచర్ కిట్ ఉంటుంది. మనకు కావాలనుకుంటే అడిషనల్ టైర్ మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంటీరియర్లో చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కిందన వచ్చేసి స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది. అండ్ ఆ పక్కన మనకి ట్రాక్షన్ కంట్రోల్ అవన్నీ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఆటో బటన్ ఉంది. అండ్ స్టీరింగ్ ఫంక్షన్స్ వచ్చేసి తెలుసు కదా మనందరికీ, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఏముంటాయి అనేది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ అవన్నీ ఉంటాయి. రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఈ వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ అలానే ఆ మీడియా కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. అండ్ అలానే సెంటర్లో పెద్ద కన్సోల్ చూసారా, అది ఎంటర్టైన్మెంట్ సంబంధించింది. అండ్ స్పీడోమీటర్ దగ్గర ఉండేది స్పీడోమీటర్ కన్సోల్. అక్కడ మనకి స్పీడోమీటర్ అండ్ టీపీఎంఎస్ అన్నీ వస్తాయి. ఈ కార్లో మనం చూసుకున్నట్లయితే సన్ గ్లాసెస్ కూడా ఒక బాక్స్ అయితే ఇచ్చారు. అండ్ అలానే మనకి మిడిల్ కంపార్ట్మెంట్లో ఇక్కడ రెంచెస్ ఉంటుంది ఫ్రంట్ సైడ్లో, ఆ కంపార్ట్మెంట్లో మనకి స్టోరేజ్ కూడా ఇచ్చారు. చూస్తారుగా కనిపిస్తున్న స్టోరేజ్ అయితే. అండ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కీస్ అయితే అక్కడ ఉన్నాయి.
కార్ కీ మనం చూసుకున్నట్లయితే లాక్ ఉంది, అన్లాక్ ఉంది. అండ్ కింద ఉన్న బటన్ అయితే కార్ స్టార్ట్ బటన్. లాక్ బటన్ నొక్కి ఆ బటన్ నొక్కి పట్టుకుంటే కార్ స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే ఆ కింద ఉన్న బటన్ బ్యాక్ హుడ్ ఉంది కదా, బ్యాక్ హుడ్ బటన్, ఆ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఉన్న హుడ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా రైడ్ని మొదలెడదామా? సో ఇప్పుడు ఈ వెహికల్ని మనం డ్రైవ్ చేసి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అలాగే ఇందులో ఉండే ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నిటిని కూడా మీకైతే చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా మనం డ్రైవ్కి వెళ్దాం. సో డ్రైవ్ చేసి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ అల్కజర్లో మనకైతే ఫ్రంట్ 2 సీట్స్ ఉన్నాయి కదా, ఈ 2 సీట్స్ ఎలక్ట్రానిక్ సీట్స్. సో కింద బటన్స్ అయితే ఉంటాయి. ఆ బటన్స్ యూజ్ చేసి మనం సీట్ని ముందుకి వెనక్కి పుష్ చేయొచ్చు. అలానే థై సపోర్ట్కి, హిప్ సపోర్ట్కి బటన్స్ కూడా ఉంటాయి. దాని ద్వారా మనం ఆ రెండింటిని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఈ సీట్స్కి మెమరీ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. 2 మెమరీ ఫంక్షన్స్ పెట్టుకోవచ్చు. మనం కార్ అన్లాక్ చేసి ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆ విధంగా మనకి సీట్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ సైడ్కి అలా లీన్ అవుతుంది. సో ఇది కూడా ఎలక్ట్రానిక్ అనమాట. ఫ్రంట్ 2 సీట్లు ఇలానే ఉంటాయి. అలానే ఈ సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్. ఈ సీట్స్ అండ్ దీని బ్యాక్ ఉండే సీట్స్ 2 కూడా వెంటిలేటెడ్ సీట్స్. హ్యాపీగా 4 మెంబర్స్ అయితే కూర్చొని చిల్ అవుతూ వెళ్ళిపోవచ్చు. అండ్ మిడిల్లో మనకి 360 డిగ్రీ కెమెరా ఉంటుంది. మనకి బ్యాక్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ వ్యూ కావాలంటే బ్యాక్ వ్యూ, ఫ్రంట్ వ్యూ కావాలంటే ఫ్రంట్ వ్యూ, ఏదైనా మనం పెట్టుకోవచ్చు. మనకి కనిపిస్తుంది చూస్తారా ముందనేది. సో నేనైతే ఇప్పుడు ఈ వెహికల్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అలానే ఈ అల్కజర్కి మోడ్స్ ఉన్నాయి, ఇంకా ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, మిడిల్లో మనకి కెమెరా ఎలా కనిపిస్తుందో, అలానే సిగ్నల్ వేస్తే మనకి ఆ సర్కిల్లో కూడా కెమెరా కనిపిస్తుంది. దాన్నే బ్లైండ్ స్పాట్ కెమెరా అంటారు. అది కూడా కనిపిస్తుంది. లెవెల్ 2 యాడర్స్ కూడా ఉన్నాయి ఇందులో. మనం లేన్ చేంజ్ అయినప్పుడు మనకి ఇన్ఫార్మ్ చేయడం, అండ్ అలానే వెనకాల చేయన వెహికల్స్ వస్తే మనకి ఇన్ఫార్మ్ చేయడం, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకా పవర్ గురించి చెప్పుకుంటే, ఒక్కసారి మనం యాక్సిలేటర్ మీద కాల్ పెట్టామంటే అలా వెళ్ళిపోతుంది 80 to 100కి. అండ్ పవర్ కూడా చాలా బాగుంది. పవర్తో పాటు మనకి ఇష్టమైన మైలేజ్ కూడా ఎంతో బాగుంటుంది. మైలేజ్ వచ్చేసి అరౌండ్ 18 to 22, 23 కూడా కొంతమందికి వస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేసేది 18 to 21. చాలా బాగుంది మైలేజ్ పరంగా. అండ్ వెహికల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. డ్రైవ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ఈ కార్లో జరిగిన చేంజెస్ని చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు చూపించే కదా, ఫ్రంట్ సైడ్ హెచ్ ల్యాంప్స్ వచ్చేసి, తర్వాత మధ్యలో కనెక్టింగ్ డిఆర్ఎల్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కనెక్టింగ్ లైట్ అయితే వచ్చింది. అండ్ ఇంటీరియర్లో మనం చూసుకున్నట్లయితే మనకి లెదర్ సీట్స్ వస్తున్నాయి. అండ్ అలానే 4 సీట్స్ కూడా వెంటిలేట్ సీట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా మనకి టెక్నాలజీ పరంగా చూసుకుంటే మనకి లెవెల్ 2 యాడర్స్ని యాడ్ చేశారు. అండ్ డిజిటల్ కీని కూడా యాడ్ చేశారు. మనకి చెప్పే కదా ఎలక్ట్రానిక్ సీట్స్ అని చెప్పేసి, ఎలక్ట్రానిక్ సీట్స్ కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మనకి వాయిస్ ఎనేబుల్డ్ స్మార్ట్ సన్ రూఫ్ కూడా పెట్రోల్ వర్షన్లో ఉంటుంది. దాంతోపాటు ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇచ్చారు. ఇంకా మనకి హిల్ డిసెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా ఉంది. అలాగే ఏబిఎస్ కామన్గా ఉంటుంది. వెహికల్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ ఈ కార్లో ఉండే ఫీచర్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా సీట్స్ ఎలా ఉన్నాయో, ఇవి రియర్ సీట్స్. కూర్చుంటే చాలా కంఫర్ట్గా ఉంది. అలానే ఇక్కడ చూపించాక థై సపోర్ట్, అండ్ పైన వచ్చేసి మనకి పానోరమిక్ సన్ రూఫ్. చూసారుగా, చాలా చాలా బాగుంది. ఈ అల్కజార్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఇచ్చారు. చాలా చాలా బాగుంది. అయితే ఒక బటన్తో మనం అయితే వెహికల్ని పార్క్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనమైతే ఈ వెహికల్ని చూద్దామా, అండ్ వెహికల్ పర్ఫార్మెన్స్ని చూద్దాం. అలానే ఈ వెహికల్లో ఉండే అన్ని ఫీచర్స్ని ఇప్పుడు వరుసగా తెలుసుకుందాం. ఈ హుండై అల్కజార్లో ఉండే ఫీచర్స్: ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, 18-inch alloy wheels, ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్, పవర్డ్ passenger seat with memory function, powered passenger seat, front and rear seat with ventilation, paddle shifters for gears, 10.25 inches digital dials, అలానే 10.25 inches టచ్ స్క్రీన్. ఇంకా మనకి 2 వైర్లెస్ ఛార్జర్స్ వస్తాయి. కనెక్టెడ్ టెక్ అంటే టెక్నాలజీతో బాగా కనెక్ట్ అయి ఉండడం. తర్వాత డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. పానోరమిక్ సన్ రూఫ్, డిజిటల్ కీ విత్ ఎన్ఎఫ్సి, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ వస్తుంది. డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, ట్రాక్షన్ మోడ్స్ ఉన్నాయి. అలానే మనకి టై క్యూషన్ ఎక్స్టెన్షన్ వస్తుంది. మనకి చూసారు కదా సీట్స్లో మీకు క్యూషన్ వస్తుంది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు థై సపోర్ట్కి, అది కూడా ఉంది. ఇవన్నీ ఈ కార్ యొక్క ఫీచర్స్.
సేఫ్టీ ఎక్విప్మెంట్ చూసుకున్నట్లయితే బేసిక్ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి, ABS విత్ EBD, ESC ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, 360-degree కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లెవెల్ 2 ADAS. ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్. అలానే మనకి ADAS లో ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడ్ అసిస్టెన్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, ఇవన్నీ ADAS లో వస్తాయి. ఇంజిన్ ఆప్షన్లో చూసుకుంటే ఇందులో డీజిల్ అండ్ పెట్రోల్ ఉన్నాయి. మనకి పెట్రోల్లో పవర్ వచ్చేసి 160 ఉంటుంది, డీజిల్లో 116 ఉంటుంది. మనకి డీజిల్లో అయితే ఓన్లీ 6 గేర్స్ ఉంటాయి, అదే పెట్రోల్ అయితే 7 గేర్స్ వరకు ఉంటాయి. అండ్ టార్క్ వచ్చేసి మనకి పెట్రోల్ వేరియంట్కి 250 Nm ఉంటుంది, డీజిల్ వేరియంట్కి 250 Nm ఉంటుంది. సో ఇది ఈ కార్ యొక్క ఫీచర్స్ అండ్ అలానే ఇంజిన్ ఆప్షన్స్. సో కంప్లీట్గా నేనైతే మీకు ఈ కార్ గురించి చెప్పాను అనుకుంటున్నాను, కార్ ఫీచర్స్ చెప్పాను అనుకుంటున్నాను, అండ్ ఏ ఫ్యూచర్ని వదలకుండా చెప్పాను అనుకుంటున్నాను. మరి మీరే చెప్పాలి ఈ కార్ ఎలా ఉందనేది. అండ్ ఇంకా మీరు ఈ కార్ కొనాలన్నా, చూడాలన్నా, బుక్ చేయాలన్నా ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మన వైజాగ్ డిస్ట్రిక్ట్లో మీరు ఎక్కడున్నా PM పాలెం మ్యాంగో హుండై షోరూమ్ విజిట్ చేస్తే మీరు ఈ కార్ని చూడొచ్చు, టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు, అండ్ బుక్ చేయాలనుకుంటే బుక్ చేయొచ్చు, కార్ని బెస్ట్ ప్రైస్లో తీసుకోవచ్చు. అలానే ప్రీవియస్గా ఉండే అల్కజార్ ఉంది కదా, అల్కజార్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. షోరూమ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీరు వెహికల్ తీసుకోవచ్చు. సో వీడియోని చివరి చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.